అన్ని వ్యవస్థలని వాళ్ళ దగ్గర కంట్రోల్లోకి తీసుకొని ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా నువ్వు ఓటేసి గెలిపించిన నాయకుడు చెప్పేంత వరకు మళ్ళీ నీ పని కాదు. నువ్వు అనుకుంటావేమో నా ఓటు నాకు ఓటు ఉంది, నాకు విలువ ఉంది, నాకు రూల్స్ ఉన్నాయి, నా పట్టా పాస్బుక్ కావాలనో లేకపోతే నేను చెప్తే కేసు బుక్ కావాలనో అవన్నీ ఏమీ జరగవు. ఎందుకంటే 1000 రూపాయలకు ఆల్రెడీ నేను ఓటు అమ్మేసినావు, వ్యవస్థను అమ్మేసినావు, కలెక్టర్ని 1000 రూపాయలకే కలెక్టర్ని అమ్మేసినావు, 1000 రూపాయలకే ఎంఆర్ఓని అమ్మేసినావు, 1000 రూపాయలకే సిఐని అమ్మేసినావు, ఎస్ఐని అమ్మేసినావు. 1000 రూపాయలకే వ్యవస్థను మొత్తం అమ్మేసి ఎప్పటికీ ఒక నెల రోజులలోనే, ఒక వారం రోజుల్లో చికెన్కి, మటన్కి, బిర్యానీలకు, దానికి దీనికి మన బలహీనతనికి మనం దొరికిపోయి అమ్మేసిన తర్వాత 5 సంవత్సరాలు మనం ఏం చేస్తామంటే అరే మన పనులు అయితే లేవు, మళ్ళీ వాళ్ళు చెప్తే మన పనులు అవుతున్నాయని మనం ఆలోచిస్తుంటాం. ఎందుకంటే రాజ్యాంగం నీకు ఇచ్చిన విలువైన ఓటును నువ్వు ఎప్పుడూ అమ్మేసినావు. కనుక అటువంటి పరిస్థితిని దాటుకొని ఈరోజు తీన్మార్ మల్లన్న గారు 60% ఉన్న మన బీసీ ప్రజానికాన్ని అంతటినీ నిద్రలేపి చైతన్యం చేసి మన ఓటును మనం వేసుకుందాం, రాజ్యాధికారంలో మనోళ్ళని మనం నిలుపుకుందాం, ఆ విధంగా మనం ముందుకెళ్దామని చెప్పేసి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఒక బలమైన మేనిఫెస్టోతో ఏ రాజకీయ పార్టీకి 100 సంవత్సరాలు ఉన్న పార్టీకి కూడా దమ్ము లేనంత బలమైన మేనిఫెస్టో. అందులో ఒకటే ఒక పాయింట్ మనం చూసినట్టయితే మేనిఫెస్టోలో ఓటేసిన మీరు ఇప్పటి వరకు చరిత్రలో ఓటు వాపస్ తీసుకునే మాటని మనం ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఓటేసి ప్రతి 6 నెలలకు ఒకసారి తీన్మార్ మల్లన్న గారు ప్రతి వార్డులో మీటింగ్ కండక్ట్ చేయిస్తూ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకవేళ మీరు గెలిపించిన నాయకుడు 6 నెలల తర్వాత పనికిరాడని మీరు అనుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రిజైన్ చేపించి దానికి శిక్షగా ఓటుని మీరు వాపస్ తీసుకునే దమ్ము మీకు ఉంది అని ప్రూవ్ చేయడానికి కొత్త ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఒక్క మున్సిపల్ ఎలక్షన్లే కాదు, అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏ ఎలక్షన్లో అయినా ఈ ఓటును వాపస్ తీసుకోవాలి, రైట్ టు రీకాల్ అనేది మా ఎజెండాలో, మా మేనిఫెస్టోలో మొట్టమొదటి విషయం. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఇప్పటివరకు మీరు చూసింటారు, ఓటు వేసిన రోజులు ఒక నెల రోజులు పండుగ ఉంటుంది, లేదంటే ఒక 15 రోజులు పండుగ ఉంటుంది. మా ఓడనో, మా కులపోడనో, లేకపోతే వాడనో వీడనో మనం ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మా వర్గానికి మనం ఓటేసుకున్న తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేసేవారు? ఇంతకుముందు వాళ్ళకు నచ్చిన అభివృద్ధి, వాళ్ళకు నచ్చిన రోడ్డు, నచ్చిన ప్లేస్లలో వాళ్ళకు నచ్చితే చేయాలి, లేకపోతే లేదు, ఆ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. 60% మంది ప్రజలు ప్రతి వార్డులో మనోళ్ళే ఉంటారు కనుక బడ్జెట్ ఎంత ఉంది, మనం ఏం పనులు చేసుకుందాం అని ఓటు వేసిన తర్వాత కూడా 5 ఏళ్ళు మనం మర్చిపోవాల్సిందేం లేదు, ఆయన చేసిందే మనం చూడాలనేం లేదు. 5 సంవత్సరాలు మళ్ళీ నెల కూర్చొని ఆ బడ్జెట్ ఎంత ఉంది, మన కాలనీలో ఉన్న సమస్యలలో టాప్ సమస్య ఏది ఉంది, ఈ 6 నెలల్లో మనం ఏ సమస్యను ఎట్లా రిజాల్వ్ చేసుకుందాం, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టుకుందాం అన్న విషయాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రజలే నిర్ణయించుకునే విధంగా ఈరోజు మనకు ఒక కొత్త పరిపాలన రాబోతుంది. అది బీసీల పెద్దన్న పాత్రలో అన్న విషయం కూడా ఈ సందర్భంగా బీసీలందరూ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, పిచ్చుకుంద మరియు బాన్స్వాడ ప్రాంతంలో ఉన్న బీసీ మిత్రులందరూ మరియు అన్ని వర్గాల ప్రజలు ఈ కొత్త పరిపాలన వైపు మీరు దృష్టి సారించి మన బీసీ వర్గాల నాయకుల్ని గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరూ మనం చేసుకుంటున్నాను. మేనిఫెస్టోలో భాగంగా ఇంకా చాలా విషయాలు మీకు త్వరలో రేపటి నుంచి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు తెలియజేస్తారు. మేనిఫెస్టోలో 10 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. ఆ పాయింట్లన్నీ మనం వివరంగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ పార్టీకి ఓటేసే ముందు ప్రతి ఓటరు, బీసీ ఓటరు, ముఖ్యంగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత అయినటువంటి మన మల్లన్న గారిని ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది.